శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మిథున రాశి వారికి ఏప్రిల్ 20వ తారీఖు నుంచి 26 మధ్యలో జరగబోయే వార ఫలాలు ఏ విధంగా ఉంటాయో పరిశీలిద్దాం. ఈ వారం ప్రత్యేకంగా ఈ రాశి వారికి 11వ స్థానం అందే రవిగ్రహ సంచారం చాలా విజయ అవకాశాలని తీసుకురావడం జరిగిపోతూ ఉంటుంది. వృత్తిపరంగా మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని మీ ప్రభుత్వ అధికారులు కానీ మీ పై అధికారులు కానీ పరిష్కరించే అవకాశం ఉంటుంది. ఆగిపోయినటువంటి ప్రమోషన్ లాంటిది ఏమైనా ఉంటే అది కంపల్సరిగా ఈ సమయంలో రావడం జరుగుతుంది. ఇక మిగతా వారికి ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా వస్తాయి. మీకైనా ప్రభుత్వ ఆఫీసుల్లో కానీ లేదంటే ఏదైనా రాజకీయ నాయకుల దగ్గర పనులు కావాల్సి ఉంటే ఈ సమయంలో వారిని సహకరించడం వల్ల, వారితో ప్రయత్నం చేయడం వల్ల మీ యొక్క ప్రయత్నాలు నెరవేరే అవకాశం ఉన్నది. ఏదన్నా గతంలో చేసిన మంచి పనులకి ఇప్పుడు ప్రతిఫలం మీరు పొందుతారు. మీ యొక్క స్నేహితులకు కానీ మీ కుటుంబంలో ఒకరికి ఏదన్నా ఒక ప్రభుత్వ హోదా కానీ గుర్తింపు కానీ గౌరవం కానీ లభించే అవకాశం ఉన్నది. ఇక లాభాధిపతిగా ఉన్నటువంటి కుజుడు ధనస్థానంలో ఉండడం ఒక విధంగా జాతకుడికి ధనయోగం ఏర్పడింది. రవి 11లో ఉండడం వల్ల ప్రభుత్వానికి సంబంధించినది పెద్దల ద్వారా, తండ్రి గారి ద్వారా, గురువుల ద్వారా మీకు సహాయ సహకారాలు కానీ ఆర్థిక సంపద కానీ కలుగుతుంది. మరి కుజుడు లాభాధిపతిగా ధనస్థానంలో ఉండడం వల్ల కుజుని యొక్క కారకత్వాలైనటువంటి భూములు, స్థిరాస్తులు, అలాగే ధైర్య సాహసాల ద్వారా, అన్నదమ్ముల ద్వారా మీకు మీ కుటుంబానికి సహాయ సహకారాలు లభించే అవకాశం ఉంది. మొత్తం మీద అధిక మొత్తంలో ధన సంపద మీ కుటుంబానికి రావడం జరుగుతుంది. మీరు ఈ సంపదతో ఏదైనా ఒక స్థిరాస్తి కొనడం కానీ కొత్తగా ఏదైనా ఇన్వెస్ట్ చేయడానికి చేస్తేనే బాగుంటుంది. కానీ కొన్ని అభిప్రాయ భేదాలు ఈ ధనం ఖర్చు పెట్టే విషయంలో భార్యాభర్తల మధ్య కానీ కుటుంబ సభ్యుల మధ్య కానీ కొన్ని విభేదాలు వచ్చే అవకాశం ఉన్నది. అలాగే చాలా కాలంగా మీకు రావాల్సినటువంటి ధనం అంటే మీరు ఎవరికన్నా అప్పిచ్చి ఉంటే అది తిరిగి వచ్చే అవకాశం ఉంది. బట్ వేరే అవసరాలకి రుణ ప్రయత్నం చేసినా మీకు రుణం సౌకర్యం లభించే అవకాశం ఉంది. అంటే మొత్తం మీద ఈ వారమే కాక ఈ నెలంతా కూడా ఆర్థిక పరంగా ఏదో విధంగా మీకు మనీ రొటేషన్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇంకా కొద్ది రోజులు మాత్రమే మీకు వ్యయస్థానంలో ఉన్నటువంటి గురువు ఉండడం వల్ల ఈ సమయంలోనే మీరు అంటే ఇంచుమించుగా మే నెల 15 లోపులోనే మీరు ఏదైనా ఉద్యోగంలో మార్పుకి ప్రయత్నం చేస్తుంటే అటువంటి మార్పుకి అవకాశం ఉంది. లేదంటే మీ యొక్క భార్యకు కానీ మీ సంతానానికి కానీ విదేశం పంపాలనుకున్నా లేదా వారిని ఉన్నత విద్యలో ప్రవేశపెట్టి వాళ్ళని బాగా చదివించాలనుకున్నా కూడా ఇది మంచి అవకాశంగా రావడం జరుగుతూ ఉంటుంది. వ్యక్తిగతంగా మీరు కూడా ఏదైనా మీ యొక్క హయ్యర్ ఎడ్యుకేషన్ పూర్తి చేయాలనుకున్నా లేదంటే సంతానం కొరకు వాళ్ళ పిల్లల్ని పంపించాలన్నా మొత్తం మీద చాలా వరకు మంచి కార్యక్రమాలకి ధనం ఖర్చు అవుద్ది. ఉద్యోగ మార్పుకి అవకాశం ఉన్నది. అలాగే దూర ప్రాంతంలో ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇక మిగతా గ్రహాలు ప్రస్తుతం దశమంలో 4 గ్రహాలు సంచరిస్తూ 4 కూడా మీకు మిత్రగ్రహాలు అవడం వల్ల పైపెచ్చి రాష్ట్రాధిపతి బుధుడు దశమస్థాన సంచారం ఎలా ఉంటుందంటే కేవలం మీ యొక్క స్వయం కృషితోనే మీరు ఉపాధి అవకాశాలు సంపాదించే అవకాశం ఉంది. అలాగే మరి అష్టమాధిపతిగా ఉన్నటువంటి శని దశమస్థాన సంచారం రాహుతో కలిసి ఉండడం ఇది సినిమా రంగం వారికి, టీవీ రంగం వారికి, సాఫ్ట్వేరు, రైల్వే డిపార్ట్మెంట్ల వారికి ఉన్నత పదవి లభించడం కానీ మీరు చేస్తున్నటువంటి నూతన ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఫలించే అవకాశం ఉంది. ఎస్పెషల్లీగా ప్రస్తుతం ఉన్నటువంటి ఆదాయంతో పాటుగా అదనంగా మీరు 2వ ఆదాయం కొరకు ప్రయత్నం చేస్తున్నా ఇది చాలా వరకు సహకరించే అవకాశం ఉంది. మీ యొక్క టెక్నాలజీని పెంచుకొని కొత్త విషయాలు తెలుసుకునే ప్రయత్నం కూడా జరిగే అవకాశం ఉంది. అలాగే మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి గృహం కొనుక్కోవడం కానీ స్థిరాస్తి కొనుక్కునే ప్రయత్నం కూడా ఈ సమయంలో నెరవేరే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా మీరు ప్రయత్నం ఎంత తొందరగా చేస్తే అటు మీ ప్రయత్నాలు అంత తొందరగా పూర్తయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా గ్రహాల యొక్క స్థితిని అనుసరించి ఎక్కువగా ఈ శుక్ర, శని, రాహు ఈ గ్రహాలు కలిసినప్పుడు ఇంచుమించుగా అందరికీ కూడా
ఆర్థిక పరమైనటువంటి టైట్ ఏర్పడుతూ ఉంటుంది. అంటే ఓవరాల్గా ఈ రొటేషన్ తగ్గడం వల్ల ప్రతి ఒక్కరి యొక్క వ్యాపారంలో కొంత తగ్గడం వల్ల మనీ రొటేషన్ తగ్గుతూ ఉంటుంది. ప్రతి వాళ్ళు ఆర్థికపరమైన ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాగే కొద్దిగా అవినీతి కార్యక్రమాలు ఎక్కువగా దేశంలో పెరిగిపోతూ ఉంటాయి. వినకూడని వార్తలు లాంటివి వినడం జరుగుతూ ఉంటుంది. అలాగే కొన్ని స్కాములు లాంటివి కూడా బయటపడటం, అవినీతి కార్యక్రమాలు బయటపడటం ఇటువంటివి జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా స్త్రీల మీద అత్యాచారాలు, అఘాయిత్యాలు పెరిగే అవకాశం ఉంది. వారిని అణగదొక్కాలనే ప్రయత్నంలో కొంత క్రూరంగా కొంతమంది ప్రవర్తించడం కూడా ఈ శుక్రరాహుల కలయికి కారణం అవుతూ ఉంటుంది. బట్ ఏదైనా జాతకులు ఇటువంటి సంఘ దురాచారాల నుంచి బయటపడే విధంగా ప్రతి ఒక్కరూ కూడా దీనికి అంటే ఎక్కువగా శివుణ్ణి, సుబ్రహ్మణ్య స్వామిని పూజించుకోవడం వల్ల ఇటువంటివి తగ్గే అవకాశం ఉంది. అలాగే ఈ వారం చివరిలో 26వ తారీఖున వస్తున్నటువంటి మాస శివరాత్రి రోజు శివుడికి అభిషేకం చేసుకోవడం వల్ల చాలా వరకు అనుకూలత ఏర్పడే అవకాశం ఉంది. అలాగే ఎక్కువగా ప్రతి ఒక్కరి యొక్క జీవితం జాతకాలు బాగుండాలంటే గోవుని సేవించవలసి ఉంటుంది, స్త్రీలని గౌరవించవలసి ఉంటుంది. చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా వారిలో మాతృత్వాన్ని చూడడం వల్ల, స్త్రీని పూజించడం వల్ల జాతకుడు వ్యక్తిగతంగా అభివృద్ధి చెందుతాడు. అతనికి లక్ష్మీయోగం కలుగుతూ ఉంటుంది. దేశం కూడా సుభిక్షంగా ఉండి సర్వసంపదలు కలిగి అందరికీ మంచి అవకాశాలు వస్తుంటాయి. కాబట్టి కేవలం ప్రతి ఒక్కరు కూడా చాలా సౌమ్యంగా పాటిస్తూ స్త్రీల ఎడల, మూగజీవుల యొక్క వాటి ఎడల చాలా దయతో ఉంటే మీ జీవితం కూడా భగవంతుని యొక్క అనుగ్రహంతో చాలా హ్యాపీగా సాగే అవకాశం ఉంటుంది. స్వస్తి.